अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ స్వాగతం. నమస్తే. హరే కృష్ణ. ఈరోజు మనం కృష్ణుడి లీలల్లో రెండు లీలల్ని తెలుసుకుందాం. ఒకటి గోపాష్టమి, భీష్మ స్తుతి. మొదట నేను బ్రహ్మాస్త్ర ప్రయోగం అది కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ యొక్క వారంలో ఈ ఒక్క వారంకి ఈ రెండు టాపిక్స్కి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈరోజు ఈ రెండు విషయాల గురించి మాట్లాడడానికి ప్రయత్నిద్దామని నిశ్చయించుకున్నాను అనమాట. అంటే ఈ వారం సండే, కొందరికి మండే గోపాష్టమి అనే సెలబ్రేషన్ అవుతుందన్నమాట. ఈ కార్తీక మాసంలో దీపావళి అయ్యాక దీపావళి రోజున యశోదమ్మ ఈ దామోదరుడిని కట్టడం, కృష్ణుని కట్టి దామోదరుడు అవుతాడు. తర్వాత కొన్నేళ్ల తర్వాత దీపావళి అయిన తర్వాత రోజు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, గోవర్ధన ధారి అవుతాడు, గోవర్ధనుడు అవుతాడు. అలానే తర్వాత గోవిందుడు అనే పేరు వస్తుంది. తర్వాత కొన్నాళ్ళు పోయాక అదే వీక్లోనే గోపాష్టమి అనే సెలబ్రేషన్ అవుతున్నాడు. ఈ గోపాష్టమి సెలబ్రేషన్ వల్ల కృష్ణుడికి గోపాలుడు అనే పేరు రావడం జరుగుతుంది. ఈ గోపాష్టమి అయ్యేకే గోచరణ లీలలో అనేక లీలలు కృష్ణుడి లీలలు వస్తాయన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ బ్రహ్మాస్పాష్టం కూడా దాంట్లోనే వస్తుంది. అది కాకుండా మన ఈ కాళీయ దాంట్లో కూడా గోవులు వస్తారు, గోవర్ధన లీలలో కూడా గోవులు ఉంటారు. ఈ కృష్ణుడు గోపాలుడు అవుతాడు అనమాట. గోవిందుడు, గోపాలుడు, దామోదరుడు ఇలా అవుతుంటాయి. సో అందుకని గోపాష్టమి గురించి మనం చదువుకుందాం. తర్వాత ఈ యొక్క కార్తీక మాసంలో చంద్రమానం ఫాలో అయ్యే వాళ్ళు, అమావాస్య పౌర్ణిమ నుంచి పౌర్ణిమ ఫాలో అయ్యే వాళ్ళకి కార్తీక మాసంలో లాస్ట్ 5 days, అమావాస్య నుంచి అమావాస్య ఫాలో అయ్యే వాళ్ళకి ఇది మధ్యలో. ఇది 5 రోజులు, లాస్ట్ 5 days ఆఫ్ ది కార్తీక్ ఆఫ్ లూనార్ క్యాలెండర్. ఇది భీష్మ పంచకం అంటారన్నమాట. అంటే భీష్ముడు ఎప్పుడైతే తను వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడో, ఇంకా వచ్చే జనవరి అంటే ఉత్తరాయణంలో జనవరి ఫిబ్రవరి టైంలో వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడో, అప్పుడు ఈ రియలైజెస్ దట్ ఈస్ ది లాస్ట్ కార్తీక్. తను జీవితంలో ఉన్న ఆ యొక్క లీలలో తనకు ఉండేది లాస్ట్ కార్తీక మాసం కాబట్టి ఆ కార్తీక మాసంలో లాస్ట్ 5 రోజులు కంప్లీట్గా హీ ఫాస్టెడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అన్నమాట. అంటే యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ టు దాట్ ఈ 5 రోజుల్లో వివిధ రకాలైన ఫాస్టింగ్స్ చేసి భీష్మ స్తుతిని తలుచుకుంటారన్నమాట. ఇప్పుడు మేము ఈ లూనార్ క్యాలెండర్ ఫాలో అవుతాం కాబట్టి ఈ 5 రోజులు కార్తీక మాసంలో చాలా ముఖ్యము. అందుకని వివిధ రకాలైన ఆస్టరిటీస్ చేస్తారు. కొందరు కేవలం పంచగవ్యతోనే ఉంటారు, కొందరేమో ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అంటే లెస్ సీడ్స్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్తోనే ఈ 5 రోజులు ఉండి భీష్ముని ఎంత తలుచుకోవాలంటే అంత తలుచుకుంటారు అనమాట. ఇంకా కొందరు మంది ఏకాదశి ప్రసాదంతో ఉంటారు. గత 15 ఏళ్ల నుంచి అనుకుంటా దేవుడి దయ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫాస్టింగ్ వేర్ వీ ఓన్లీ టేక్ లెస్ సీడ్స్, రూట్స్ అండ్ ఫ్రూట్స్ ఫర్ 5 days. టుడే ఈస్ ది 4th day. ఈసారి ఈ పంచకం 6 రోజులకి వస్తుంది బికాస్ ఆఫ్ ది అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది క్యాలెండర్. But it's a very nice way to remember Bhishma Stuti, and that very, very closely connected with the Leela of Krishna. ఈ గోపాష్టమి అనే ఫెస్టివల్ ఓకే, ఇవన్నీ మనం ఎందుకు తలుచుకుంటున్నాం అంటే భగవంతుడి యొక్క లీలలు తలుచుకోవడం ద్వారా అనుగ్రహాయ భక్తానాం మానుష్యం దేహం ఆస్థిత భజతే తాదృశ క్రీడ యః శ్రుత్వా తత్పరో భవేత్. అంటే when Lord assumes a human-like body to show mercy to his devotees, he engages in such pastimes as will attract those who hear about them to be dedicated to him. భగవంతుడి లీలలు తలుచుకోవడం వల్ల మనకి ఆకర్షణ పెరుగుతుంది. భగవంతుడి లీలలు తలుచుకొని భగవంతుడి లీలలు మళ్ళీ పునఃస్మరణ చేసుకుంటే శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం.
మన హృదయంలో ఉన్న అభద్రాలన్నీ పోతాయని పెద్దలు చెప్పడం జరిగింది. శ్రీమద్ భాగవతంలో మొదటి దీంట్లోనే చెప్పడం జరిగింది. ఈ గోపాష్టమి అనే ఫెస్టివల్ మనం చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ పాస్ట్ టైం. శ్రీమద్ భాగవత పరంగా ఈ యొక్క లీలకి కేవలం ఒకే శ్లోకాన్ని శుకదేవుడు పరీక్షిత్ మహారాజ్కి చెప్పాడు. కానీ స్థానిక పురాణాలు, మిగతా పురాణాలు, ఐతిహాసిక కథలు బట్టి చూస్తే ఈ యొక్క ఒక్క శ్లోకానికి వాళ్ళు చాలా విస్తరించి చెప్పారన్నమాట. ఇట్ హాస్ గాట్ వెరీ డిఫరెంట్ కనెటేషన్స్ ఈ గోపాష్టమి. అందుకని ఈ భాగవతం గురించి చెప్పుకునే వాళ్ళు ఈ గోపాష్టమిని తలుచుకొని చాలా చాలా ఆనందిస్తుంటారు. ఈ గోపాష్టమి ఎలా స్టార్ట్ అయిందంటే, ఇంకా కృష్ణుడు అంతకుముందు కేవలము ఈ దూడల్నే హీ వాజ్ ఏబుల్ టు హర్డ్ దమ్. హీ ఈజ్ నాట్ అలౌడ్ టు డూ. ఆ ఏజ్ వస్తుంటుంది అనమాట. కృష్ణుడికి ఏజ్ వస్తుంటే హీ ఫీల్స్ దట్ హీ ఈజ్ నో లాంగర్ ఎ చైల్డ్, హీ హాస్ టు బికమ్ ఎ బాయ్. అది ఎప్పుడైతానా అని హీ ట్రైస్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ టు గెట్ దట్ యాక్సిలరేటెడ్. ఆఖరికి మొత్తానికి ఆ ఏజ్ వస్తుంది. తల్లిదండ్రులు కొంచెం బాగా భయపడతారు. అరే నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి, వెళ్ళకూడదు అని భయపడుతున్న సమయంలో బలరాముడు వచ్చి యశోదామాయికి చెప్తాడు. అంటే బలరాముడు కృష్ణలీలలో చాలా వింతైన సేవ. ఒకటి కృష్ణుడి యొక్క గురువు కింద, ఆది గురువు కింద చేస్తాడు. ఒకటి కృష్ణుడికి ఎప్పుడు ఒక సర్వెంట్ లాగా, ఆది శేషుడు లాగా చేస్తారు. ఇంకొకటి ఒక పెద్దన్నలా కూడా చేస్తుంటారు. ఈ ఆల్ త్రీ ఆర్ ఎ వెరీ నైస్ కాంబినేషన్ ఆఫ్ బలరాముడు. అప్పుడు బలరాముడు వెళ్ళి యశోదామాయికి చెప్తాడు, అమ్మా నువ్వు భయపడకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫెలో, నువ్వేం భయపడకు, బట్ ఏజ్ వచ్చింది కదా చేయాలంటే. అప్పుడు ఫైనలీ యశోదామాయి నంద మహారాజు వాళ్ళు న్యాచురల్గా ఆ సెరమనీ చేస్తారన్నమాట. ఏ సెరమనీ అయితే ఆ సెరమనీ చేయడం తర్వాత పీపుల్ విల్ బి, వాళ్ళు కౌహర్డ్ బాయ్ చైల్డ్ బికమ్స్ ఎ బాయ్. అప్పుడు వాళ్ళు విల్ బి గ్రాడ్యుయేటెడ్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ ది కౌస్ అనమాట. సో అది ఆ ప్రోగ్రామ్ అంతా అవుతుంటుంది. ఆ ప్రోగ్రామ్ సెరమనీ అంతా అయ్యాక కృష్ణుడిని, యశోదామాయికి అక్కడ ఉండే గోపికలకి బాధ ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కృష్ణుడు మన ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఈజ్ గోయింగ్ ఫర్ ఎ జాబ్, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తాడు, సో వీ లూజ్ హిస్ పాస్ట్ టైం. కానీ మిగతా వాళ్ళు దే ఆర్ వెరీ ఈగర్ టు సీ వాట్ విల్ హ్యాపెన్ నౌ వెన్ కృష్ణ గోస్ అవుట్ ఆఫ్ ది హోమ్. ఇంట్లో ఎంత అల్లరి చేస్తాడు, బయటకు వెళ్తే ఇంకేమేమి చేస్తాడని ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అప్పుడు అంతా అయ్యాక యశోదమాయి కృష్ణుని, షీ డ్రెస్సెస్ హిమ్ వెరీ వెరీ నైస్ అంతా, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అంత అయ్యాక అబౌట్ దట్ సెరమనీ ఈస్ గెటింగ్ ఓవర్, ఆవిడే 2 పాదుకల్ని కృష్ణుని ముందర పెడుతుంది. అయినా నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, యూ హ్యావ్ టు వేర్ దిస్ ఫుట్వేర్, బాటా ఫుట్వేర్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. కృష్ణుడు he likes it, for his first time he's seeing this, very nice. He's already very well decked up. He's also very happy that he's going. అప్పుడు అడుగుతాడు, అమ్మా మరి నేను వెళ్తున్నాను, మరి నాతో పాటు అన్ని ఆవులు ఉన్నాయి, 9 lakh cows ఉండేవి కృష్ణుడు వాళ్ళకి, మరి వాళ్ళకి ఏంటి అని అంటుంది. అప్పుడు ఆవిడ ఏముంటుందంటే, వాళ్ళకి ఎందుకు బాబు చెప్పులు, వాళ్ళు పశువులు కదా అంటుంది. అప్పుడు కృష్ణ గెట్స్ వెరీ యాంగ్రీ. దట్ మంచి లీల అది. He completely removes his makeup and dress and he becomes so naughty and says nothing. ఎందుకు అలా అన్నావు? Why did you call them pashu? Actually నీకు తెలియదా, cow is a mother. మనకు ఉండేవి, మనకి రాబోయేవి, మనకి మనని సస్టైన్ చేసేది, మనని గ్రోత్ చేసేది కూడా అన్ని కౌ నుంచి వచ్చేవే కదా, అలాంటప్పుడు కౌని పశువు ఎందుకు అన్నావు అని కోపగించుకుంటాడు అనమాట. అప్పుడు ఆమె చెప్పే, ఓ సారీ సారీ సారీ, పశువు అంటే నేను ఆవు దృష్టితో అనలేదు, ఐ నో దట్ షీజ్ మదర్, షీజ్ వర్షిపబుల్, ఆవుని పూజ చేస్తాం కదా, అలా నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోకు నాయనా అని బుజ్జగించి కృష్ణుని పంపిస్తుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వేం చేసి, నేను ఐఎమ్ ఓకే టు గో, బట్ నేను మటుకు చెప్పులు కట్టుకోను అని చెప్తాడు. ఈ మాట కృష్ణుడికి ఇట్లా కోపం వచ్చింది, మదర్తో అల్లరి చేశాడు, గొడవ చేశాడు. కృష్ణుడు ఈరోజు ఫస్ట్ గోపాష్టమి, ఈరోజు సెలబ్రేషన్ రోజు ఆవులు మేపడానికి బయటకు వస్తున్నాడు, బట్ వితౌట్ చెప్పాలి. ఆ మాట అందరికీ తెలుస్తుంది. అంటే ఆ స్పిరిచువల్ లీలలో ఎవ్రీబడి ఈజ్ కాన్షియస్. ఆ గోవులకు కూడా తెలుస్తుంది. అవి ఏం చేస్తాయంటే, మొత్తం వాటి తాళ్ళని అవన్నీ తెంచుకొని, ఒకటి చాలా సంతోషం, ఎందుకంటే కృష్ణ వాజ్ ఆన్ దేర్ సైడ్. వాళ్ళు పశువు అన్నప్పుడు కృష్ణ కేమ్ స్ట్రాంగ్ on their side to convince and create such a mess in the house so that Yashodamai got the lesson. ఇంకోటి, మరి కృష్ణుడు చెప్పులు లేకుండా వస్తే, మరి ఆ బ్రజధామంలో ఎక్కడైనా కృష్ణుడికి ముళ్ళు ఏమైనా తొందని కొంతసేపు, ప్రాబ్లీ అవర్స్, అన్ని ఆవులు వచ్చేసి బాగా ఆ యొక్క భూమిని వాటి కాళ్ళతో కొట్టేయాడు. కొట్టేసరికి
మొత్తం రాళ్ళు గీళ్ళు అంతా దే బికెమ్ పౌడర్ అండ్ హోల్ ఆఫ్ రజధామ్ బికెమ్ వెరీ సాఫ్ట్. అంటే దానికి అండ్ బికాస్ దే ఫెసిలిటేటెడ్ దట్ కృష్ణ కెన్ బి గోయింగ్ సేఫ్. అది ఇప్పటికీ మనం చూడొచ్చు. గోవర్ధన పర్వతం చుట్టూ తిరిగినా కూడా, బృందావన్ పరిక్రమ తిరిగినా కూడా చెప్పులు లేకుండానే అందరం చేస్తారు. ఇప్పటికీ ద శాండ్ ఈస్ వెరీ సాఫ్ట్ త్రూ అవుట్ దట్ ధామ్ వేర్ ఎవర్ కృష్ణ వాక్. అంటే దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆ రోజు ఆ కర్వ్స్ చేసిన దీనికి స్టిల్ ఇస్తాడు. అందుకనే కొంతమంది బాగా భక్తి ఉన్న వాళ్ళు రమణ్ రీతి అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దే రోల్ ఆన్ ది శాండ్ అండ్ నథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఇట్స్ సో సాఫ్ట్. ఇప్పుడు ఎడార్లో డెజర్ట్ దీంట్లో మనం వెళ్ళి జూన్లో ఎలా చేస్తాము, ఇట్ జస్ట్ కమ్స్ అవుట్ అండ్ ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. అలాంటి వెరీ ఇంట్రెస్టింగ్ ఈ గోపాష్టమి అవుతుంది అనమాట. సో దట్ వే ఆచార్యస్ హావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇది అవ్వడం వల్ల కృష్ణుడు వెళ్తాడు. ఆ కృష్ణుడు వెళ్ళడంలో ఈ రాధారాణి లీల కూడా ఉంటుంది. దాని గురించి మనం శ్లోకంలో చదువుకుందాం. అప్పుడు ఒకటే గోపబాల బాలకులకి అంత ఎక్సైట్మెంట్, కృష్ణ ఈజ్ నౌ కమింగ్ అవుట్, దే కెన్ ప్లే విత్ హిమ్, అదొకటి. కానీ పాపము పెద్దవాళ్ళకి ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్. ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్లో వాళ్ళు భక్తి ప్రకటిస్తే, వీళ్ళు అసోసియేషన్తో వీళ్ళు భక్తిని ప్రకటిస్తుంటారు. పొద్దున వెళ్ళి మళ్ళీ కృష్ణుడు అన్ని ఆవులను మేపి వస్తుంటే ఆ గోధూళి ఎప్పుడైతే పైన వస్తుందో ఆ ఆకాశాన్ని చూసి దెన్ దే స్టార్ట్ అగైన్ ప్రిపరేషన్ టు రిసీవ్ కృష్ణ. ఇట్ ఈస్ ఎ డైలీ రిచువల్ దట్ హ్యాపెన్స్. పొద్దున వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఆ గోధుళ్ళు కనబడంగానే దే బికమ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఇంట్లో ప్రిపరేషన్స్ హ్యాపెన్, అందరు రావటం. అది సో ఇట్ ఆచార్యస్ హావ్ డిస్క్రైబ్డ్ ఇట్స్ ఇన్ ఎ వెరీ నైస్ వే. ఈ భక్తి భావాన్ని, భక్తిలో ఉండే వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ తీసుకొచ్చే లీల ఈ గోపాష్టమి లీల. కేవలం ఒకే శ్లోకంలో చెప్పబడిన ఆ ఒక్క శ్లోకం తర్వాత వచ్చే లీలలు ఇంపార్టెన్స్ కాబట్టి ఈ గోపాష్టమి గురించి చెప్తారు. ఇంకొకటి ఈ లీలలో ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా కృష్ణుడు గోలోక ధామంలో ఉన్నప్పుడు హీ డజంట్ గో ఓల్డ్, హీ రిమైన్స్ ఎట్ వన్ సింగిల్ ప్లేస్, హీ ఆల్వేస్ ఎనాక్టింగ్ హిస్ చైల్డ్హుడ్ పాస్టర్న్ బికాస్ దట్ దేర్ ఫేవరెట్. కానీ ఈ యొక్క భౌతిక జగత్తులో ఈ లీలలు చేయడానికి వచ్చినప్పుడు అనుగ్రహాయ భక్తానాం మానుష్యం దేహమాశ్రిత్, అప్పుడు ఇది కైండ్ ఆఫ్ మెటీరియల్ ఏజ్ క్యాలిక్యులేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. మరి అలాంటి దట్స్ అ వెరీ యునిక్ ఆపర్చునిటీ కదా. అప్పుడు కృష్ణుడికి ఏజ్ వచ్చాక, కృష్ణుడు గోపాలుడు అయ్యాక కృష్ణుడు ఎలాంటి లీలలు చేస్తాడో అని బ్రహ్మ, శివుడు వీళ్ళంతా కూడా దే ఆర్ వెరీ యాంగ్షియస్లీ వెయిటింగ్ టు సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ అని. సో అందుకనే కూడా ఈ లీలకి వెరీ వెరీ నైస్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వీ విల్ రీడ్ ఫస్ట్ దీని గురించి పద్మపురాణాలు ఏం చెప్పబడింది, తర్వాత భాగవతంలో ఏం చెప్పబడింది మనం తలుచుకుందాం. శుక్లాష్టమి కార్తికే తు స్మృతా గోపాష్టమి బుధైః తద్దీనాత్ వాసుదేవో భూత్ గోపః పూర్వం తు వత్సపః. You can read the meaning. The 8th lunar day of the bright fortnight of the month of Kartika is known by authorities as Gopashtami. From that day, Lord Vasudeva served as a cowherd, whereas previously he had tended the cows. వత్సపాలు నుంచి గోపాలుడు అవుతాడు అని అంటారు అన్నమాట ఆచార్యులు. The word Padaihi indicates that Lord Krishna blessed the earth by walking on her surface with his lotus feet. The Lord wore no shoes or other footgear, but walked barefoot in the forest, giving great anxiety to the girls of Vrindavana, who feared that his soft lotus feet would be injured. దశమ స్కందంలో 15వ అధ్యాయంలో 1వ శ్లోకంలో శుకదేవుడు పరీక్షితుడికి ఇలా అయ్యింది అని చెప్పి, తర్వాత ధేనుకాసురుడు అవన్నీ ఆ లీలలన్నీ వస్తాయన్నమాట 15వ అధ్యాయంలో. సో విల్ రీడ్ దిస్. శ్రీ శుకవాచ తతశ్చ పౌగంఢ వయఃశ్రుతౌ రజే బభూవతుస్తౌ పశుపాల సమ్మతౌ గాశ్చారయంతో సాక్షిభిః సమం పదైః బృందావనం పుణ్యం అతీవ చక్రతుః. Yeah, read the meaning. Shukadeva Goswami said, when Lord Rama and Lord Krishna attained the age of Pauganda 6 to 10, while living in Vrindavana, the cowherdmen allowed them to take up the task of tending the cows. Engaging thus in the company of their friends, the two boys rendered the land of Vrindavana most auspicious by imprinting upon it the marks of their lotus feet. ఇక్కడ పౌగండ అనే పదం వాడారు కదా, ఒకసారి జస్ట్ గో బ్యాక్.
ఇక్కడ 6 to 10, 1 to 5 is బాల్యావస్థ, 6 to 10 పౌగండ, తర్వాత 11 to 15 కిషోర, దెన్ 16 to 20 యవ్వన. ఇదనమాట యాక్చువల్గా. అంతకంటే తర్వాత ఇంకా ఏజ్ అవ్వరు, అంతే కృష్ణ భగవానుడు. And this is the first transition in that 3 cycles of this. That's why it's important. Maithili, you want to read this? Hare Krishna. Gopashtami is the coming of age celebration when Krishna's father Nanda Maharaja gave Krishna the responsibility for taking care of the cows of Vrindavan. Krishna had previously been taking care of the calves. Nanda Maharaj is the father of Krishna and Balarama. Those days, children were given the charge to take care of the calves. Both Krishna and Balarama, having passed their 5th year, cowherd men conferred and agreed to give those boys who had passed their 5th year charge of the cows in the pasturing ground. Nanda Maharaja decided to organize a ceremony for Krishna and Balarama while going for cow grazing for the first time in Vrindavan. Radha, Lord Krishna's divine consort, wanted to graze cows but was denied of being a girl. So she disguised herself in a boy because of her resemblance to Subala Sakha. She put on his dhoti and garments and joined Krishna for cow herding along with her companions for fun. The festival is celebrated on the 8th day in the bright half of Kartika month. So this is how the Gopashtami Leela happens. It's very interesting. And Bhagavata pravachanalu chesevallu, the very elevated devotees who got a lot of knowledge. ఈ కథని వాళ్ళు చెప్తుంటే వినాలి. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నేను ఏదో సంక్షిప్తంగా నాకు చెప్పగలిగే నాలెడ్జ్ వరకు నేను చెప్పగలిగాను. సో విల్ రిమెంబర్ కృష్ణ బికమింగ్ గోపాల లైక్ దిస్. ఇది అయ్యాక ఉంటుంది అనమాట. సో ఇది మాకు ఈ శ్రీనాథ్జీ హవేలీలో చాలా బాగా చేస్తారు. ఆ రోజు గోవును కూడా పూజించడము, ఆల్ దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. వాళ్ళు ఒక హిందీ సాంగ్ పాడతారు అనమాట. దానికి ఒక వెరీ లాంగ్ సాంగ్. వాళ్ళంత భక్తితోనూ వాళ్ళంత రక్తితోనూ రేఖ పాడలేకపోయినా విల్ జస్ట్ ఎంజాయ్ దిస్ సాంగ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్. We're only singing half part of it. Yeah. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, आगे चले गैया पीछे चले ग्वाल, आगे चले गैया पीछे चले ग्वाल, बीचों में मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो छोटो सो मेरो मदन गोपाल, घास खाए गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पिए ग्वाल, माखन खाए मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटे छोटे गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी लकड़ी छोटे छोटे हाथ, छोटी छोटी लकड़ी छोटे छोटे हाथ, बंसी बजायो मेरो मदन गोपाल, बंसी बजायो मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. Hare Krishna. Thanks. This is how we remember
Gopashtami festival. It happened on Sunday, Monday time frame. Every year it's a very nice festival. Sari year we are not able to go to the temple, but Gopashtami time temple Dubai lo unna Srinath Haveli kelte, it's a wonderful environment, and while the way they sing North Indians, it's something very, very beautiful. But just a sample is given here. So this is how we remember Lord Sri Krishna. And then we go to the next topic of the day, Bhishma Pancham. ఇందాక నేను చెప్పినప్పుడు ఈ కార్తీక మంత్ లాస్ట్ 5 days భీష్మ వెంట ఇంటూ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఆస్టెరిటీ. ఇంకా ఇది లాస్ట్ కార్తీక మాసం. ఇది ఇంకా మళ్ళీ నేను ఇప్పుడున్నప్పుడు ఈ లీలలో ఇంకా మళ్ళీ కార్తీక మాసం నేను అవలంబలేను. సో అందుకనే హీ గోస్ టు ఆయన భక్తుడు కాబట్టి, అండ్ as a mark of respect, people also do the austerity. Austerity కంటే ఉపవాసాల కంటే కూడా భీష్ముడు స్తుతిస్తాడు. అంటే ఇప్పుడు కాదు, ఉత్తరాయణం అయినప్పుడు హీ డస్ ఏ స్తుతి. ఆ స్తుతిని బాగా తలుచుకుంటారనమాట యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు మనకి శ్రీమద్ భాగవతంలో 94 స్తవాలు ఉన్నాయి, స్తుతులు. ఇప్పుడు మనం కూడా చూసుకున్నప్పుడు ప్రహ్లాదుడిది చూసుకున్నాం, మనం చదువుకున్నాము. కొంచెం మటుకు నలకువేరలు మణిగ్రీవులు వాళ్ళు చేసింది, తర్వాత ఇంద్రుడు సురభి చేసిన స్తుతులు అవన్నీ. అలానే ఉన్న స్తుతుల్లో 5 స్తుతులు బాగా ఎక్కువ ఆచార్యులు చెప్తారు. ఒకటి కుంతి స్తుతి, భీష్మ స్తుతి, ధ్రువ స్తుతి, ప్రహ్లాద స్తుతి, గజేంద్ర స్తుతి. ఈ గజేంద్ర స్తుతి, ప్రహ్లాద స్తుతి, ధ్రువ స్తుతి సత్యయుగం లాంటివి. దే ఆర్ మోర్ కనెక్టెడ్ విత్ విష్ణు, అండ్ రిఫరెన్స్ తో ఉండే ఇవి. ఏదో ప్రహ్లాద హ్యాస్ అ డిఫరెంట్ రిలేషన్షిప్, కానీ ఆ విష్ణుమూర్తి యొక్క అవతారాలతో ఉండేది. కుంతి స్తుతి, భీష్మ స్తుతి మటుకు డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ కృష్ణ. అంటే 5,000 క్రితం కృష్ణుడు ఈ భూప్రపంచంలో అవతరించినప్పుడు జరిగిన లీలలో సంబంధించిన స్థుతులు కాబట్టి దీనికి వెరీ ఇంపార్టెంట్. బిట్వీన్ భీష్మ స్తుతి, కుంతి స్తుతికి ఇంకా ఎక్కువ వర్ణిస్తారు. ఎందుకంటే కుంతి స్తుతిలో సింప్లిసిటీ, ఆధ్యాత్మిక చింతన, భక్తి యొక్క అనేక పర్స్పెక్టివ్స్, మన జీవితంలో భక్తిని ఎలా అవలంబించాలనేది వండర్ఫుల్ శ్లోకాలు ఉంటాయి. భీష్మ స్తుతి కొంచెం సీరియస్ టైప్ లో ఉంటుంది, బికాస్ భీష్మ వాజ్ అ థింగ్. ఆ శ్లోకాల్లో పదాలు యూజ్ చేయడం కూడా, కుంతి స్తుతి శ్లోకాలు ఈజీ టు రిమెంబర్, భీష్మ స్తుతి ఈజ్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్. కానీ భీష్మ స్తుతిలో ఏంటంటే కంప్లీట్ అబ్జార్ప్షన్. అంటే భీష్ముడు ఎలాంటి శ్రీమద్ భాగవతంలో భీష్మ స్తుతి ఒక శ్లోకం వస్తుంది అనమాట. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాన్ స్వధర్మ పరినిష్టయ జన్మ లాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి. భీష్ముడికి అన్ని అకంప్లిష్మెంట్స్ ఉన్నా కూడా తను ఎప్పుడైతే చనిపోవాలనుకున్నాడో హీ వాంటెడ్ కృష్ణ టు కమ్, హీ వాంటెడ్ సీ కృష్ణ. అందుకని కృష్ణుడు హీ మేక్స్ ఇట్ ఎ ప్లాన్ టు ఎన్షూర్ దట్ పాండవాస్ అండ్ ఆల్ కమ్. ఆయన దగ్గర నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, నాలెడ్జ్ డౌన్లోడ్ తీసుకోవడమే కాకుండా he ensures that he does it. And after Bhishma is completely satiated or completely drained of his negative thoughts or negative energies or what he had to carry as a part of his dharma, appudu ana ready ga unnappudu he gives him that empowerment to speak Vishnu Sahasranam, a major event. Dan tarvata Bhishmudu slowga kevalam krishnuni yokka leelalni talachukuntu కృష్ణుడికి తనకుండే శివులరి రసం, 12 రసాలు ఉంటాయి భగవంతుడితో చేసుకోవడానికి. దాంట్లో 5 రసాలు ముఖ్యం. అండ్ శివులరి రసం ఈజ్ లైక్ ఏ ఫైటింగ్ రస. భీష్మ హ్యాడ్ దట్ విత్ కృష్ణ, ఈవెన్ దో హీ అడ్మైర్డ్ కృష్ణ యాజ్ ద సుప్రీం పర్సన్ ఆఫ్ ది గాడ్ హెడ్. అది దాన్ని తలుచుకుంటూ స్లోగా శ్లోకంలో భీష్ముడి కంప్లీట్ అబ్జార్ప్షన్తో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ శ్లోకాలని వాడు మనం మెడిటేటివ్ గా తలుచుకుందాం. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ మోస్ట్ ఆఫ్ ది శ్లోకాస్, మూల భాగవతంలో ఉండే శ్లోకాలకి ఆల్మోస్ట్ 1-to-1 మ్యాచింగ్ పోతన భాగవతంలో దొరుకుతాయి. కేవలం నాకు 2 శ్లోకాలకి దొరకలేదు. అందుకని ఇవాళ మన శ్లోకాలు చదువుకున్నప్పుడు సంస్కృతం శ్లోకం చదువుకుందాం, పక్కనే పోతన భాగవతం శ్లోకం చదువుకుందాం. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఇంకొకటి ఏంటంటే భీష్ముడు ఇంకొకటి కూడా ప్రూవ్ చేస్తాడు. అంటే ఇందాక చెప్పినట్లు ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాన్ స్వధర్మ పరినిష్టయ. మనం ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాన్, మన యోగంలో ఎంత మనం పరిపక్వత ఉన్నా, స్వధర్మ పరినిష్టయ మన యొక్క డ్యూటీని మనం ఎంత ఫెంటాస్టిక్ గా చేసినా కూడా, పర్ఫెక్ట్ గా చేసినా కూడా, జన్మ లాభ పరపుంస. హౌ డస్ అవర్ లైఫ్ ఇఫ్ ఇట్ హ్యావ్ టుడే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే ఇతని లైఫ్ ప్రాఫిట్ అయిందా లాస్ అయిందా అని చూసుకోవాలంటే అంతే నారాయణ స్మృతి. హూఎవర్ గెట్స్ ఎ ఛాన్స్ to directly or indirectly
remember the Lord, or whoever gets a chance, at least when he's going, people are praying not for his sustenance, but people are praying for his safe exit to whatever Lord decides. And in that environment of, in the consciousness of being with the Lord, if someone goes, Janma Labha Parapamtan, in his life, we can take it off. That is done a good thing. And ఒకప్పుడు డైరెక్ట్ గా అలా ఉండకపోవచ్చు, వాళ్ళు కూడా సబ్ కాన్షియస్ గా భగవంతుని తలుచుకుండొచ్చు. సో వీ కెనాట్ డైరెక్ట్లీ ఎక్స్టర్నల్లీ జడ్జ్ దట్ పారామీటర్. ఎక్స్టర్నల్ గా చాలా మందికి అవుతుంటుంది, ఇంటర్నల్ గా కూడా కొంతమందికి అవుతుంది. వీఆర్ నాట్ యూజింగ్ దిస్ పారామీటర్ టు జడ్జ్, బట్ దిస్ ది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కి ఇంకొక ప్రమాణం ఏంటంటే, ఈశోపనిషత్తు పెనల్టిమేట్ శ్లోకంలో, అక్కడ మునులు వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు వేదాల్లోంచి వచ్చే ఉపనిషత్తులే కదా, వేదాల్లో భాగమైన ఉపనిషత్తులో వాయోర్ అనిలం అమృతం అథేధం భస్మాంతం శరీరం ఓం క్రతోస్మర క్రతం స్మర ఓం క్రతోస్మర క్రతం స్మర అని పూజిస్తారన్నమాట. వాయోర్ అనిలం అమృతం అథేధం భస్మాంతం శరీరం, నా శరీరం బూడిద ఈ వాయులో కలిసిపోయినప్పుడు, అనంతమైన విషయంలో కలిసిపోయినప్పుడు, లెట్ ఇట్ గో, బట్ ఓం క్రతోస్మర క్రతం స్మర, you will remember what I have done and what was done by me. You will remember what was done by me. You will remember what was done by me. Or Acharya and Japan, you have to remember what I have done to me, what was done by me, and what was done by me, directly or indirectly. So it basically forces the Lord to make some arrangement for us so that we can remember. So that's a very interesting thing. అందుకని మన పెద్దవాళ్ళు కూడా పూర్వం ఎవరైనా అలాంటి లాస్ట్ దశలో ఉంటే తులసి పెట్టడము, గంగాజలం పెట్టడం, ఎందుకంటే అట్లీస్ట్ అది పెట్టడం వల్ల వాళ్ళకి భౌతికమైన బాధల నుంచి, భౌతికమైన క్లేశాలు, అరే మా కొడుకు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ, అవన్నీ పోయి అట్లీస్ట్ అట్ ది లాస్ట్ వే దే డూ ఇట్. సో భీష్మ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ ఇట్. కృష్ణుడు దానికి ఫెసిలిటేట్ చేశారు. కృష్ణ కూడా క్లియర్ గా మనందరికి కూడా చెప్పారు, ఇఫ్ యూఆర్ డివోటీ ఐ విల్ రియల్లీ కమ్ అండ్ టేక్ యూ, డోంట్ వరీ. సో అది చేసాడు కనుక భీష్మ స్తుతి శ్లోకాలు ఆర్ కన్సిడర్డ్ టు బి వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం తెలుసుకుందాం ఇవాళ ఏంటంటే ఇంపార్టెంట్ కాబట్టి సంస్కృతం శ్లోకాన్ని ఐ రిక్వెస్టెడ్ మై వైఫ్ టు చాంట్ ట్వైస్ అండ్ దెన్ విల్, సో దట్ యాజ్ షీ చాంట్స్ ఇంగ్లీషు, మైథిలి, రాణక, ఉదనాజీ అండ్ పద్మాసిని కెన్ టేక్ ది టర్న్స్ టు రీడ్ ది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్. Telugu, Gautam, Tirumal, and Annababu is there. Yeah, Biraja, Telugu, Annababu, Biraja, and Gautam can take in turns. Yeah, fine. So this is the format that we'll go. We'll start with Padmasini and Maithili in English. We can take the turns, and Shloka will be recited twice. And we can seriously, meditatively think about this, how Bhishma has visualized Krishna. It's a very beautiful part of Srimad Bhagavatam. It comes in first canto, 9th chapter, 13. Yeah. Iti matirupakalpita vitrushna bhagavati satvata pungave vibhumni sasukhamupagate kvachit vihartum prakritimupeyushi yadbhava pravaha. Iti matirupakalpita vitrushna Bhagavati satvata pungave vibhumni sasukamupagate kvachit vihartum prakritimupeyushi yat bhava pravaha. Yeah, Udinaji మీరు చదువుతారా? English translation. Hare Krishna. Bhishma Deva said, "Let me now invest my thinking, feeling, and willing, which were so long engaged in different subjects and occupational duties, in all-powerful Lord Sri Krishna. He is always self-satisfied, but sometimes, being the leader of the devotees, he enjoys transcendental pleasure by descending to the material world, although from him only the material world is created." ఇంకోటి లిటరీ పాయింట్ ఆఫ్ లో చూస్తే నైస్ కాంట్రాక్ట్స్ ఏమొస్తుంటే, కుంతి స్థితిలో చూసినప్పుడు ఆవిడ శ్లోకాలు చెప్పినప్పుడు షీ గేవ్స్ కృష్ణుడి మీద డిపెండెన్స్ ఎక్కువ చూపెడుతుంది. కానీ భీష్ముడు ఈజ్ అ వారియర్ కదా, సో హీ స్టార్ట్ సేయింగ్ దట్ లెట్ మీ, దట్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది థింగ్ ఈవెన్ దో ఈజ్ రిమెంబరింగ్ ది లార్డ్, లెట్ మీ ఇన్వెస్ట్ ఇన్ థింకింగ్. ఆఖరి శ్లోకంలో కూడా వస్తుంది, సో లెట్ మీ బి అబ్జర్వ్డ్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. అంటే మన హౌ అవర్ పర్సనాలిటీ influences us to relate with God అనేది is very clear. Kunti Devi complete surrender. Krishna with the shlokas are very interesting to contrast. Yeah.
त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने वपुरलककुलावृताननाब्जं विजयसखेरतिरस्तु मे नवत्या त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवर अम्बरं दधाने वपुरलककुलावृताननाब्जं విజయసఖేరతిరస్తు మే నవత్య. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పినప్పుడు ఈ ఆచార్యుల స్థుతుల్లో నామ రూప గుణ లీలా విశేషాలు కనబడతాయి. ఈ యొక్క శ్లోకంలో చూస్తే రూప మాధుర్యాన్ని భీష్ముడు మంచిగా చెప్పాడు అనమాట. యా, పద్మాస్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. Hare Krishna. Sri Krishna is the intimate friend of Arjuna. He has appeared on this earth in his transcendental body, which resembles the bluish color of the Tamala tree. His body attracts everyone in the 3 planetary systems, upper, middle, and lower. May his glittering yellow dress and his lotus face covered with paintings of sandalwood pulp be the object of my attraction, and may I not desire fruitive results. యా, తిరుమల్, వాంట్ టు టేక్ ది తెలుగు శ్లోక అండ్ భావం. హరే కృష్ణ. శ్రీగజన్మోహన నీలకాంతే తను ఉద్దీపింపన్ ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద అదే సేవ్యం వై విజృంబింబ మావజయం చేరడు వన్నలాడు మరి ఆవేశించు ఎల్లప్పుడు ముల్లోకాలకు సన్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనగలాడే మనోహరమైన దేహం కలవాడు. పొద్దు పొడుగు వేళల వెలుగులు చిమ్ముచున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు. నల్లని ముంగురులు కదలాడుతుండేవాడు. ముద్దులు మూటగట్టుకున్న ముఖవత్వం కలవాడు. మా అర్జుని విజయాన్ని చేస్తూ చేరి ఉండే అందగాడు. ఆయన శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి. సో దిస్ హౌ భీష్మ స్టార్ట్స్ హిస్ ప్రేయర్. అంటే ఆచార్యులు ఈ శ్లోకానికి రూప మాధుర్యాన్ని ఒక విశేషంగా చెప్తే, భీష్ముడికి అర్జునుడికి ఉండే ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ హౌ భీష్మ హస్ ఎండ్యూర్డ్. అంటే ఆ సమయంలో కూడా he took the name of Arjuna and said that Arjuna was guided. And Arjuna యొక్క తనకి అర్జునుడికి అవినాభావ సంబంధం చెప్తూ అర్జున డిపెండెన్స్ ఆన్ కృష్ణ and how it ultimately resulted in winning the war అనేది చెప్తారనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1-to-1 పోతన గారు రాశారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. యా, యుధితురగరజో విధూమ్ర విశ్వక్ కచలులిత శ్రమవారి అలంకృతాస్యే మమ నిశిత శరై వివిధ్యమానా త్వచి విలసత్ కవచేస్తు కృష్ణాత్మా యుధితురగరజో విధూమ్ర విశ్వక్ కచలులిత శ్రమవారి అలంకృతాస్యే మమ నిశిత శరై వివిధ్యమానా త్వచి విలసత్ కవచేస్తు కృష్ణాత్మా. యా, మైథిలి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. On the battlefield where Sri Krishna attended Arjuna out of friendship, the following hair of Lord Krishna turned ashen due to the dust raised by the hoofs of the horses. And because of his labor, beads of sweat wetted his face. All these decorations, intensified by the wounds dealt by my sharp arrows, were enjoyed by him. Let my mind thus go unto Sri Krishna. So it's very interesting how almost on his deathbed, Bhishma is remembering that wonderful pastime where he himself has wounded Krishna, but Krishna enjoyed that, a devotee doing that as a part of his duties. Yeah, Gautam. Hare Krishna. హయరింఖాముఖధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయు బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయమున్ పార్థునకిచ్చు వేడ్క నని శస్త్రాహతించాలనొచ్చియు ఓరించు మహానుభావుమది చింతింతున శాంతమున్. హరే కృష్ణ. గుర్రాల కాలిగిట్టెల వల్ల రేగిన ధూళితో దుమ్ము కొట్టుకుపోతున్నా, ముంగురులు చెదరిపోతున్నా, అధికమైన రథవేగానికి అలసట చెంది ఒళ్లంతా చెమటలు కారుతున్నా, ముచ్చటైన ముఖమంతా ఎర్రగా అవుతున్నా, నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంతో నొప్పెడుతున్నా లెక్క చేయకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తూ యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. So the important thing is he wants to create a consciousness so that he can remember Krishna always in different aspects. So we'll move. ఇంకొక చిన్న విషయం కూడా దీంట్లో, మీరు ఇంతకు ముందు అన్నారు కదా, అతను తన క్షత్రియుడు, వీరుడు, యోధుడు కాబట్టి ఆ పాయింట్ ని ప్రతిసారి నొక్కి వక్కాణిస్తున్నాడు అనమాట. రెండు విషయాలు, నేను బాగా యుద్ధం చేస్తున్నాను, దానికి శ్రీకృష్ణుడు బాగా దెబ్బలు తాకి అలసిపోయి నొప్పి పడుతున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఓడిపోవడానికి కారణము, అర్జునుడి చేత నేను ఓడిపోవడానికి కారణం శ్రీకృష్ణుడు అని రెండు విషయాలు తన యుద్ధ ప్రాభవాన్ని కూడా ఒక విధంగా తెలుపుకుంటున్నాడు. దాంట్లో కూడా ఒక అందమైన బంధము, భగవంతుడితో ఒక అందమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు. అది దాన్ని రస ఆఫ్ శివలరీ అంటారు, ఫైటింగ్ విత్ కృష్ణ, ఫైటింగ్ విత్ ది లార్డ్. सपति सखि वचो निशम्य मध्ये निज प्रयोर्बलयोरथं निवेश्य स्थितवति पर सैन्यकायुरक्ष्णा कृतवति पार्थ सखेरतिर्ममास्तु. सपति सखि वचो निशम्य मध्ये निज प्रयोर्बलयोरथं निवेश्य स्थितवति पर सैनिकायुरक्ष्णा कृतवति पार्थ सखेरतिर्ममास्तु. Padmasini translation. Hare Krishna. In obedience to the command of his friend, Lord Sri Krishna entered the arena of the battlefield of Kurukshetra between the soldiers of Arjuna and Duryodhana. And while there, he shortened the lifespans of the opposite party by his merciful glance. This was done simply by his looking at the enemy. Let my mind be fixed upon that Krishna. Hare Krishna. So here basically throughout this, if you look at it in another funny way, he completely discredits the ability of Pandavas. He puts Krishna in front of everything. So Birija? I think you're Hare Krishna. Hare Krishna. నరుమాటల్ విని నవ్వుతో నుభయ సేనా మధ్య అక్షోణిలో బరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలవళిం జూపుచున్ బరభూపాయువు లెల్లాజువు జూపులన శుంభత్కేళి వంచించు నీ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్వద్మాసనాసీనుడై. ఏ లోక పురుషుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ పగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనుల మధ్య ప్రదేశంలో నిలబెట్టాడో, చిరునవ్వులు చిందిస్తూనే కౌరవ పక్ష రాజులందరినీ పేరు పేరున చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేశాడో, ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయ పద్మంలో పద్మాసనం వేసుకుని స్థిరంగా వసించుగాక. ఇక్కడ కూడా ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందించి, కిందటి వారం కూడా చెప్పుకున్నాం కదా, 2వ అధ్యాయం తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనం. అలా మొదలైతుంది. ఆ సంజయుడు చెప్తాడు అనమాట అర్జునుడు ఈ స్థితి ఉందని. అప్పుడు అర్జునుడు కొంచెం కృష్ణుడితో మాట్లాడాక 2:8-9 వచ్చేసరికి నేను నీకు యుద్ధం చేయను,
అని ఏడుస్తూ గాంధీవం పడేస్తే అప్పుడు కృష్ణుడు నవ్వుతూ హీ స్టార్ట్స్ గివింగ్ ది ఇన్స్ట్రక్షన్. అప్పుడు కూడా ఆ వెరీ గ్రేవ్ సిచ్యువేషన్ లో కూడా కృష్ణుడు నవ్వాడని, యాక్చువల్లీ భగవంతుడు ఎన్ని చోట్ల నవ్వాడని ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కామెంటరీ ఇస్ దేర్. సమ్ టైమ్ లేటర్ విల్ కవర్ దట్ ఆస్పెక్ట్. వ్యవహితకృతనాముఖం నిరీక్ష్య స్వజనవథా విముఖస్య దోషబుద్ధ్యా కుమతిమహరత్ ఆత్మ విద్యయాయః చరణరతి పరమస్య తస్య మేస్తు. వ్యవహితకృతనాముఖం నిరీక్ష్య స్వజనవథాత్ విముఖస్య దోషబుద్ధ్యా కుమతిమహరదాత్మ విద్యయాయః చరణరతి పరమస్య తస్య మేస్తు. హరే కృష్ణ. వదినాజీ ఉన్నారా? When Arjuna was seemingly polluted by ignorance, upon observing the soldiers and commanders before him on the battlefield, the Lord eradicated his ignorance by delivering transcendental knowledge. Yeah. May his lotus feet always remain the object of my attraction. Hare Krishna. Yeah, Tirumal, పోతున్న చదువుతాం. తనవారిన్ చంపజాలక వెనకకు నిత్యకించు విజయుని శంకన్ ఘనయోగ విద్య పాపిన మణివంజుని పాదభక్తి మెనయున్నాగున్. రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వినదిస్తున్న ధనంజయునికి మహాత్మమైన గీతోపదేశం చేసి సందేహాలు పోగొట్టి విజయంలో ముందంజ వేయించిన వాని మునిదచే స్తుతింపబడు పరమని పాదభక్తి నాలో పరిఢిల్లుగాక అని వారు స్మరించుకున్నారండి. ఇది చదువుతున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అర్జునుడు కూడా ఉన్నాడు కదా అక్కడ. I don't know what we should capture the facial expressions of Arjuna when Bhishma says when Arjuna was seemingly polluted by ignorance upon observing the soldiers. And in the hindsight, when Arjuna thinks what he has done was a pretty interesting thing that Bhishma is again repeatedly telling the importance of Krishna. So basically, Bhishma, as he's Bhagavantudu మీద ధ్యానిస్తూ కృష్ణుడి మీద ధ్యానిస్తూ ఈ ఒక భగవంతుడు భక్తుడి కింద ఎలాగైతే భగవంతుడు భీష్ముడిని గ్లోరిఫై చేయడానికి వచ్చి ప్రపంచం అంతటికి చాటుతున్నాడో భీష్ముడు ఎంత మహా వ్యక్తి అని మరొకసారి భీష్ముడు కూడా భగవంతుడు ఎలాంటి వ్యక్తి, మనకి భగవంతుడు ఉండాల్సిన రిలేషన్ ఏంటి, ఆ కాన్షియస్నెస్ చేతనం ఏంటి అనేది మనకి చెప్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. యా. స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞా ఋతమధికర్తుమవప్లుతోరతస్థః ధృతరథచరణోప్యయాచలక్రుః హరిరివహంతుం ఇభం గతోత్తరీయః. స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞాం ఋతమధికర్తుం అవప్లుతోరతస్థః ధృతరథచరణో అప్యయాచలక్రుః హరిరివహంతుం ఇభం గతోత్తరీయాః. Maithili? Padmasini, right? Sorry. No, who is done? Maithili. Okay, fine. Sorry. Okay, Hare Krishna. Fulfilling my vow and sacrificing his own promise, he got down from the chariot, took up its wheel, and ran towards me hurriedly, just as a lion goes to kill an elephant. He even dropped his outer garment on the way. హరే కృష్ణ. సో ఈ యొక్క శ్లోక ఇప్పుడు భీష్మ స్తుతి గురించి మీరు ఎవరైనా మీ పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు చూస్తే ఈ శ్లోకం వచ్చేసరికి వాళ్ళు దే గెట్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఈ శ్లోకం చాలా చెప్తారు అన్నమాట. అంటే భగవంతుడి భక్తుడికి ఉండే రిలేషను, భగవంతుడి భక్తుడిని సేవ్ చేయడానికి, భగవంతుడి యొక్క మాట నిలబెట్టడానికి భగవంతుడు చేసిన ప్రతిజ్ఞనే భగవంతుడు ఉల్లంఘించుకొని చేసే ప్రయత్నం, ఆ సీన్. అండ్ ఇస్కాన్ వాళ్ళు కూడా ఆ ఒక ఫోటోగ్రాఫర్ని చాలా బాగా పెయింట్ చేశారు. కృష్ణుడు అలా కోపంగా ఉరుకుతూ ఉంటూ రావడం, భీష్ముడు ఇలా ఇస్ కంప్లీట్లీ ఇస్ లైక్ స్టాండింగ్ లైక్ దిస్. ఆ యొక్క సీన్ ని చాలా మంది దే డూ ఇట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. యా, గౌతమ్. హరే కృష్ణ. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి
గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నారావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడుమర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. ఆనాడు యుద్ధభూమిలో నా బాణవర్షానికి భరించలేక నా మీద దుమికి నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్లకు కట్టినట్లే కనిపిస్తున్నది. కుప్పించి పైకెగరగా కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి. ముందుకు దూకడంలో తుళ్ళే బొజ్జలోని ముజ్జగాలనే పిండాండం వడికి బ్రహ్మాండం కంపించిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారు చేలం జారిపోయింది. నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయవద్దని మాటి మాటికి కిరీటి వెనక్కి లాగుతున్నా లెక్క చేయకుండా, అర్జున నన్ను వదులు, ఈనాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను అంటూ కరిపైకి లంఘించే కంఠీరవంలాగా నా పైకి వస్తున్నాడు. అట్టి గోపాలదేవుడే నాకు రక్ష. హరి కృష్ణ. సో ఇక్కడ పోతన గారు పుట్ సమ్ అలంకారాస్ తెలుగులో పద్యాల్లో ఉండేటట్లు మూల భాగవతాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ది మూడ్ ఈస్ వెరీ సిమిలర్. ది కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ భీష్మ యాజ్ ఆన్ కృష్ణ అండ్ ది కైండ్ ఆఫ్ రిలేషన్ దట్ కృష్ణ కి అర్జునుడికి ఉండే చాలా చక్కగా ఈ స్థుతిలో కనబడుతుంది. వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు ది ఎండ్. శితవిశిఖహతో వృషీనదంశః శతజ పరిప్లుత ఆతతాయినో మే ప్రసభమపి ససారమత్సదార్థం సభవతు మే భగవాన్ గతిర్ముకుందః శితవిశిఖవతో విషీణదంశః శతజ పరిప్లుత ఆతతాయినో మే ప్రసభం అభిససారమత్పదార్థం సభవతు మే భగవాన్ గతిర్ముకుందః. వదినజీనే కదా పద్మాసిని. ఓకే. May he, Lord Sri Krishna, the personality of Godhead, who awards salvation, be my ultimate destination. On the battlefield, he charged me as if angry because of the wounds dealt by my sharp arrows. His shield was scattered and his body was smeared with blood due to the wounds. విజయరతి కుటుంబ ఆప్తతోత్రే ధృతహయరస్మిన్ తచ్చియే క్షణీయే భగవతిరతిరస్తు మే ముమూర్షో యమిహ నిరీక్ష్య హతా గతా స్వరూపం. విజయరథ కుటుంబ ఆప్తతోత్రే ధృతహయరస్మిని తచ్చియే క్షణీయే భగవతిరతిరస్తు మే ముమూర్షోః యమిహ నిరీక్ష్య హతా గతా స్వరూపం. Hare Krishna. At the moment of death, let my ultimate attraction be to Krishna, the personality of the Godhead. Ante Narayana Smriti. This is an ultimate thing. Anybody wants it. I concentrate my mind. Ikkada kshatriya buddhi. Let me, Krishna, give me the mercy to concentrate anedi ledu. I concentrate my mind upon the chariot driver of Arjuna, who stood with a whip in his right hand and a bridle rope in his left, who was very careful to give protection to Arjuna's chariot by all means. Those who saw him on the battlefield of Kurukshetra attained their original forms of death. So this is very interesting. When we read this, చైతన్య మహాప్రభు లీలలో ఒక మంచి ఘట్టం అవుతుంది అనమాట. చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా యాత్రకు వెళ్ళినప్పుడు in one place
he sees one a person who has Bhagavad Gita on his hand and is crying. అప్పుడు చైతన్య మహాప్రభు వెళ్ళి అడుగుతారు, నాన్న ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే, కాదండి నేను ఇక్కడ మాకు గురువు గారు ఉన్నారు లోకల్గా, ఆయన దీక్ష ఇచ్చిన గురువు గారు, ఆయన దగ్గరికి వెళ్తుంటాను, నేను ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఆయన కొన్నాళ్ళ క్రితం నాకు ఒక ఆదేశాన్ని ఇచ్చారు, గురువు ఆజ్ఞ పాటించాలి కదా. నాకేం ఆదేశం ఇచ్చారంటే నన్ను భగవద్గీత చదవమని చెప్పారు. నాకేమో చదువు రాదు. ఆ గురువు నాకు ఆదేశం ఇచ్చాక నా సన్నిహితులందరూ నువ్వు ఎలా చదువుతావు, గురువు ఆజ్ఞను ఎలా పాటిస్తావు అని నన్ను అడుగుతున్నారు. నాకు ఆ ప్రెషర్ వచ్చేస్తుంది, నాకు చదవడం రాదు. యాక్చువల్లీ ఆయన భగవద్గీత బుక్ ఉల్టా కూడా ఉంటుంది. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారనమాట, మరి మరి నీకు చదువు రాదు, నీ గురువు ఆజ్ఞలు ఎలా పాటిస్తావు, మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఒకటి నువ్వు చదవలేకపోతున్నావు అంటే, అతనంటే నేను చదవలేనని నాకు తెలుసండి, కానీ భగవద్గీత పుస్తకాన్ని నేను పట్టుకున్నాను. ఆ పుస్తకాన్ని పట్టుకున్నాక ఇక్కడ ఒక మొదటి చిత్రమే నాకు కనబడింది. ఎవరైతే ఆ చిత్రాన్ని చూడంగానే నాకు బాగా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా ఇంతకంటే నేను ముందరికి వెళ్ళలేను, నాకు చదువు వచ్చినా కూడా నేను చదవలేనేమో ఆ చిత్రం చూసుకుంటే. అంటే ఏంటి నీకు అంత బాధ కలిగించేది ఏంటంటే అడుగుతాడు. స్వయంగా భగవంతుడే ఒక భక్తుడి కొరకు, ఒక భక్తుడిని ప్రొటెక్ట్ చేయడానికి, ఒక భక్తుడికి ఇచ్చిన మాట కొరకు వచ్చి ఆ అర్జునుడికి ఒక రథ సారథి అయ్యాడు. అర్జునుడు రథాన్ని నడిపేటప్పుడు ఈ డైరెక్షన్ సౌండ్ ఉంటుంది కదా, మాటలతో చెప్పలేము ఈ రథాన్ని ఇటు నడుపు అటు నడుపు అనడానికి. సౌండ్ విల్ నాట్ బి సౌండ్ సో మచ్ అప్రోరియస్ సౌండ్, రైట్? వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కాలుతో ఒక భుజం మీద కొడితే యూ గో ఆన్ ది రైట్ సైడ్, ముందర కొడితే యూ గో స్ట్రైట్, ఇంకో కాలుతో కొడితే లెఫ్ట్ సైడ్, దర్శనం. అలా కృష్ణుడు అర్జునుడిని కొడుతున్నా కృష్ణుడు అర్జునుడికి సేవ చేశాడే. అలాంటి భక్తుడు, అంత కంపాషన్ ఉన్న భక్తుడిని నేను తలుచుకుంటే మై టీయర్స్ ఆర్ ఫిల్డ్ విత్ సారో. నేను ఇంకేం చేయలేను అంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, మీ గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు, నువ్వు భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు, మీ ఫ్రెండ్స్తో నువ్వు పోటీ పడవలసిన అవసరం లేదు, నీకు భగవద్గీత యొక్క సారం అలాగా తెలిసిపోయింది, సో యూ గో అండ్ టెల్ దిస్ టు ది గురు అని ఆయనకి ఊరట కలిగిస్తారు అన్నమాట. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే జ్ఞానము భక్తి అనేది హౌ సమ్టైమ్స్ దే మర్జ్, sometimes they go different directions, but it's a very interesting thing when I read this shloka I tend to remember that. Yeah sorry Biraj, you can go ahead. హరే కృష్ణ. తనకున్ మృత్యుడు వీనిన్ గాంచుట మహాధర్మంబు బొమ్మంచు నర్జునున సారథ్యము పూని పగ్గములు చేజోద్యంబుగా బట్టుచున్ మునికోలన్ పడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ మోహము నొందజేయు పరమోత్సాహం ప్రశంసించెదన్. ఇతడు అర్జునుడు నా సేవకుడు, ఇతనిని కాపాడవలసి ఉన్నది అంటున్నాడు. అది పరమధర్మమట. అందుకని అర్జునుని రథానికి సారథ్యము చేస్తున్నాడు, పగ్గములను ఆశ్చర్యకరముగా పట్టుకున్నాడు. మిక్కిలి ఉత్సాహంతో ములు గర్ర వేగముగా తిప్పుతూ గుర్రములను మోదిస్తూ తాడిస్తున్నాడు. చూసి ప్రజలను మోహింపజేస్తున్నాడు. చూడు అదిగో అట్టి ఆ శ్రీకృష్ణుని స్తోత్రము చేస్తున్నాను. హరే కృష్ణ. లలిత గతి విలాస ఫల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః కృతమనుకృతవత్య ఉన్మదాంధా ప్రకృతిమగన్ కిల యస్య గోపవత్వః. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః కృతమనుకృతవత్య ఉన్మదాంధాః ప్రకృతిమగన్ కిల యస్య గోపవత్వః. హరే కృష్ణ. Yeah. Let my mind be fixed upon Lord Sri Krishna, whose motions and smiles of love attracted
damsels of Vrajadhama. The the ghost. Vrajadhama, the ghosts, the Gopis. Gopis. The damsels imitated the characteristic movements of the Lord after his disappearance from Rasa dance. Yeah. ఈ ఫస్ట్ శ్లోక ఆ యొక్క శౌలరీ మూడ్ లోంచి భీష్మదేవుడు ఆ మాధుర్య లీలలో ఉండే దీన్ని కూడా ఆస్వాదిస్తున్నాడు అనమాట. అంటే ఆ భీష్ముడికి ఆల్ ఆర్ దేర్, బట్ ఇస్ డామినెంట్ థింగ్ ఇస్ శౌలరీ. దాని నుంచి ఇప్పుడు ఒక మాధుర్య రసంలోంచి కూడా హీస్ గోయింగ్. యా, తిరుమల్, యు వాంట్ టు రీడ్ దిస్? పలుకుల నగవుల నడకుల నలుకుల నవలోకముల నాభీవరుధూకులముల మనముల తాళమే కులుకులు వదిలించు ఘనన్ కొలిచెద మదిలో. తీయని మాటలతో, మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్షూకులతో వ్రజవధూమణల వలపులు దోచుకునే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తా. హరే కృష్ణ. హరే కృష్ణ. So we'll penultimate shloka. మునిగణను పవర్య సంకలేంతః సదసి యుధిష్ఠిర రాజసూయేషాం అర్హణం ఉపపేద ఈక్షణీయో మమ దృశి గోచర ఏష ఆవిరాత్మా మునిగణను పవర్య సంకులేంతః సదసి యుధిష్ఠిర రాజసూయేషాం అర్హణముపపేద ఈక్షణీయో మమ దృశి గోచర ఏష ఆవిరాత్మా. At the Rajasuya Yajna performed by Maharaja Yudhishthira, there was the greatest assembly of all the elite men of the world, the royal and the learned orders, and in the great assembly, Lord Sri Krishna was worshipped by one and all as the most exalted personality of Godhead. This happened during my presence, and I remembered the incident in order to keep my mind upon the Lord. ఇది పెనల్టిమేట్ శ్లోకం అన్నమాట. ఇంకా కంప్లీట్ గా భగవంతుడితో అబ్జార్ప్షన్ ఉండి ఈవెంట్స్ అన్ని దట్ లెడ్ టు దిస్ కండిషన్, హీఈస్ రిమెంబరింగ్ దిస్. అండ్ అగైన్ దిస్ హ్యాపెండ్ డ్యూరింగ్ మై ప్రెజెన్స్. I remember this incident. Very interesting. And if you last look and chuskunte, it's very interesting. Tamima mahamajam sharira bhajam kriti tishthita matma kalpitanam pratidrushamiva dharkamekam samadhigatosmi vidhuta bhedamoha. 3 times. Yeah, sorry. तमिममहमजं शरीरभाजां हृदि दिष्ठितमात्मकल्पितानां प्रतिदृशमिव नैकधार्कमेकं समधिगतोऽस्मि विधूतभेदमोहः. Yeah. Who is reading this? Ninja. Now I can meditate with full concentration upon that one Lord Sri Krishna, now present before me, because now I have transcended the misconceptions of duality in regard to his presence in everyone's heart, even in the hearts of the mental speculators. He is in everyone's heart. The sun may be perceived differently, but the sun is one. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare. This last shloka is very చాలా మంది కూడా చెప్తుంటారు. Now I can meditate with full concentration. ఎందుకంటే అన్ని గుర్తు తెచ్చేసుకున్నారు, చెప్పేశారు. Now I can meditate with full concentration upon that one Lord Shri Krishna, now present before me, because now I have transcended the misconceptions of duality in regard to his presence in everyone's heart, even in the hearts of the mental speculators. And he himself is also thinking that he was also a mental speculator before. He is in everyone's heart. The sun may be perceived differently, but the sun is one unto
And is Ayyaka, according to the pastime, he merges into the Lord, he gets back home. So ilaga Bhishma Devudu very, very deep ga తలుచుకుంటూ భగవంతుని తలుచుకుంటూ చేసిన ప్రార్థన కాబట్టి ఆచార్యులు చెప్పినప్పుడు దే గివ్ ఎ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, ఇది భీష్మ స్తుతిని చాలా మంది చాలా విధాలుగా కూడా చెప్పుంటారు, డిఫరెంట్ ట్యూన్స్. దిస్ పర్టికులర్ శ్లోక ఇట్స్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ శ్లోకాస్ ఆఫ్ మాధవి, మై డాటర్. She sometimes refers to this shloka in her classes. And incidentally, 2 days back, her marriage anniversary was there. So when I was reading the shloka, I was trying to recollect that. And what Austin Center they all by hearted this Bhishma Stuti completely. But they read it in a slightly different tune, that is North Indian tune. What Rekha today sang is a South Indian thing. But they did it the North Indian tune. Maniku Gange Bhogam Udanvati Shlokam Gurtunda? Shlokam Gurtunda starting. Kunti Devi, how she thinks. Anyway, we'll do it later. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama. Any comments? Anything? We are closing this session. Just I want to add one thing. Yeah. You're talking about Krishna, how he's Bhakta Vatsala, and Arjunudiki Rathasarathi అయ్యారు కదా. ఈ రథసారథి అయినప్పుడు అర్జునుడు అతని పాదాలతో తాకి డైరెక్షన్స్ ఎట్లా చెప్పేవారు. మనం సామాన్యంగా ఇండియాలో చూస్తుంటాం, కార్ డ్రైవర్ రాగానే ఫస్ట్ మార్నింగ్ రాగానే కార్ తుడుచుకుంటాడు. అదే రకంగా కృష్ణ భగవానుడు కూడా ఆ డ్రైవర్ పోస్ట్ ఎంత పర్ఫెక్ట్ గా చేశారట అంటే, ఆచార్యులు చెప్పారు రోజు ఆయన గుర్రాలని కడగడము, వాటికి బ్రష్ చేయడం అన్ని చేసేవారట. అంటే ఆ రథాన్ని కూడా రెడీగా ఆ డ్యూటీలో పర్ఫెక్ట్ గా ఆయన ఫిట్ అయ్యారనమాట. అది చెప్దాం. So thanks a lot for this thing. I wish you all a very happy and a safe weekend. So also pray for us that we'll continue to do some kind of a service, and also pray for us for the COVID. మేము ఇక్కడ ఏం చూసామంటే ఈ దివాళీ గోవర్ధన పూజ అయ్యాక మా కాంగ్రిగేషన్లోనే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కాంగ్రిగేషన్లోనే దేర్ ఇస్ అన్ అప్స్టిక్ ఇన్ కోవిడ్ పాజిటివ్స్ బికాస్ పీపుల్ కుడ్ నాట్ రెసిస్ట్ దెమ్సెల్వ్స్. People went and met some families, not in big numbers, but somehow, and quite a few people came to our house also. So I was a bit concerned, but 2-3 of our friends, close friends, got things. But anyway, they're recovering. They're into self-quarantine, but we could clearly see social gathering and this. ఇప్పుడు మాకు నేషనల్ డే అని లాంగ్ వీకెండ్ వస్తుంది అనమాట నవంబర్ ఎండ్లో. మీకు థ్యాంక్స్ గివింగ్ లాగా మాకు మార్టర్ డే, నేషనల్ డే 3 రోజులు హాలిడే వస్తుంది. గవర్నమెంట్ ఇది చూసాక మళ్ళీ ఇంక్రీజ్ చేస్తానని చూసాక దే హ్యావ్ కంప్లీట్లీ cancelled all the major engagement, even like a Martyr Day, Nation Day also, they cancelled. So kindly pray for us that, I mean, if it has to come, it has to come. We have to take it the way God gives us. But it's very strange to know, koncha manushalu kalavadam ekuvangane it is immediately showing up. Diwali, Govardhan, and Tuck, it's in our congregation. So that means this fellow is still there very much within us. So we need to be very careful. So kindly be careful. You also, social distancing and other norms which governments are giving are very, very, very important to follow, because the contact tracing becomes too much. Even the manakundi mana intlo talupu lesukoni కూర్చున్నా కూడా మనందరూ ఎవరు కలిసారు వాళ్ళకి మళ్ళీ టెస్ట్లు, also is a big things happening. So మా కాంగ్రిగేషన్ లో అదే ప్రాబ్లం. So contact tracing is so much that 10-12 families ఒక ఫ్యామిలీకి వస్తే they have to go through the testing. Luckily, the testing facilities are very good. Government is giving all the protection and help without asking any questions. But still, it's a very concerning thing. So kindly pray for us that we should not get into this. I mean, if Krishna wills, he will give us. That's we can't help it. But Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama,